ముగిసిన లోక్సభ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 19న ప్రారంభమై ఇవాల్టితో ముగిసిన ప్రక్రియ. లోక్సభ ఫలితాలపై అభ్యర్థుల్లో టెన్షన్, ఎగ్జిట్ పోల్స్ పైనే దేశ ప్రజల దృష్టి. ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రూల్స్ బ్రేక్ చేస్తే చర్యలు తప్పవన్న వికాస్ రాజ్. జూన్ నెల వస్తే తల్లిదండ్రుల టెన్షన్, ప్రైవేట్ స్కూళ్ల ఫీజు బాదుడికి భయపడుతున్న పేరెంట్స్. తమిళనాడులో విస్తరిస్తున్న రుతుపవనాలు, రేపు కొన్ని జిల్లాల్లో వర్షాలుంటాయన్న ఐఎండీ. సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. చివరి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగియటంతో సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియకు తెరపడింది. ఈ నెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేయనున్నారు. ఏప్రిల్ 19న మొదలైన ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు ఇవాళ 7వ ఫేజ్తో పరిసమాప్తమయ్యాయి. ఫస్ట్ ఫేజ్లో 102 స్థానాలకు ఎన్నికలు జరగ్గా 66.14% పోలింగ్ నమోదైంది. రెండో ఫేజ్లో 89 స్థానాలకు ఏప్రిల్ 26న ఎన్నికలు జరగ్గా 66.71% పోలింగ్ నమోదైంది. ఇక మూడో విడతలో మే 7న 94 స్థానాలకు, నాలుగో విడతలో మే 13న 96 స్థానాలకు ఎన్నికలు జరగ్గా 65.69% పోలింగ్ నమోదైంది. మే 20న 49 స్థానాలకు ఐదో విడత, మే 25న 57 స్థానాలకు ఆరో విడత ఎన్నికలయ్యాయి. ఐదో విడతలో 62% ఓటింగ్ నమోదు కాగా ఆరో విడతలో 62% నమోదైంది. ఇక చివరి విడతలో దాదాపు 60% నమోదైనట్లు తెలుస్తోంది. మొత్తం 545 స్థానాలకు ఇవాల్టితో పోలింగ్ ముగిసింది. లోక్సభ ఎన్నికలకు సంబంధించిన అప్డేట్స్ ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అప్డేట్స్ ఎట్లా ఉన్నాయి? యశోద, చాలా సుదీర్ఘంగా జరిగినటువంటి ప్రాసెస్ ఇది. 7 ఫేజుల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించారు. ఈ రోజుతో సాయంత్రం 6 గంటలతోటి 7వ ఫేజ్ కూడా విజయవంతంగా పూర్తయింది. 6 గంటల వరకు ఎవరైతే లైన్లలో వేచి ఉంటారో వారికి మాత్రమే ఇక ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వచ్చేటువంటి వారికి ఎలాంటి అనుమతి కూడా ఉండదు. ఇక మార్చి 16వ తారీఖున ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించారు. అదే రోజు ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ని ప్రకటించారు. నోటిఫికేషన్కి సంబంధించి ఏ రోజు ఎన్నికలు నిర్వహించబోతున్నారు ఏంటి అనే దానిపైన అదే రోజు అనౌన్స్ చేసింది. ఇక ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఏప్రిల్ 19వ తారీఖున 102 స్థానాలకు పోలింగ్ జరిగింది. తర్వాత 26వ తారీఖున సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ 89 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. తర్వాత మే 7వ తారీఖున మూడో విడత పోలింగ్ 94 స్థానాల్లో పోలింగ్ జరగగా 13వ తారీఖున మే 13వ తారీఖున 96 స్థానాలకు, అలాగే మే 20వ తారీఖున 49 స్థానాలకు, మే 25వ తారీఖున 57 స్థానాలు, అలాగే ఈరోజు 1వ తారీఖు జూన్ 1వ తారీఖున ఈరోజు మొత్తం 57 స్థానాలకు కలిపి మొత్తంగా 543 స్థానాలకు పోలింగ్ అనేది నిర్వహించారు. దాంట్లో 2 స్థానాలు ఇండోర్, అలాగే సూరత్, ఈ 2 స్థానాలు కూడా ఏకగ్రీవమయ్యాయి. అందులో పోటీ చేసినటువంటి ఎవరైతే నామినేషన్ దాఖలు చేశారో అందరూ అభ్యర్థులు విత్డ్రా చేసుకోవడంతో మిగిలినటువంటి బీజేపీ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అక్కడ విజయం సాధించారు. ఇక మిగతా స్థానాలకు సంబంధించి పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా జరిగింది. ఇప్పటివరకు ఓవరాల్ పర్సంటేజ్ వైజ్గా చూసుకున్న ఆల్మోస్ట్ 68% వరకు పోల్ అయినట్లుగా మనకున్నటువంటి సమాచారం. ఇక ఇప్పటి వరకు 7th ఫేజ్కి సంబంధించి సాయంత్రం 5 గంటల వరకు 58% అటు ఇటుగా పోలింగ్ అనేది కూడా నమోదైంది. ఇంకా ఫేజ్ల వారీగా చూసుకున్న ఫస్ట్ ఫేజ్లో 66.14%, సెకండ్ ఫేజ్లో 66.71%, అలాగే మూడో ఫేజ్లో 65.68%, నాలుగో ఫేజ్లో 69.14%, ఐదో ఫేజ్లో 62.20%, ఆరో ఫేజ్లో 63.36%గా నమోదైంది. ఇంకా 7వ ఫేజ్కి సంబంధించి తుది లెక్కలు అనేది కూడా తేలాల్సి ఉంది. దానికి సంబంధించిన టెండెంట్ ఇప్పటివరకు మనకున్నటువంటి సమాచారం కూడా 58% అటు ఇటుగా నమోదైనటువంటి పరిస్థితి. ఓవరాల్ పర్సంటేజ్, పోల్ పర్సంటేజ్కి సంబంధించి రేపు ఉదయం తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు పోలింగ్ సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ముగిసిన తర్వాత పోల్ పర్సంటేజ్ అనేది టెండెంటివ్గా ప్రకటిస్తుంది. రేపు ఉదయం అఫీషియల్గా ఇప్పటివరకు జరిగినటువంటి పోల్ పర్సంటేజ్ పైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక పోలింగ్ సంబంధించి చాలా సుదీర్ఘంగా 7 ఫేజుల్లో నడిచింది.
ప్రచారానికి కూడా తగినంత సమయం కూడా ఇటు ఇండియా కూటమికి అలాగే ఎన్డీఏ కూటమికి సంబంధించిన నేతలు ప్రచారం చేశారు, జోరుగా ప్రచారం నిర్వహించారు. పోలింగ్ సంబంధించి అర్బన్ ఏరియాస్లో కంటే రూరల్ ఏరియాస్లో ఎక్కువగా పోల్ పర్సెంటేజ్ అనేది కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఇక అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ప్రతిసారి కూడా వెస్ట్ బెంగాల్కు సంబంధించిన పోల్ పర్సెంటేజ్ అన్ని రాష్ట్రాలతో పోలిస్తే కొంత ఎక్కువగా నమోదైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక మరి కాసేపట్లోనే ఎగ్జిట్ పోల్కి సంబంధించిన ఫలితాలు అనేది కూడా రాబోతున్నాయి. 4వ తారీఖున ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి ఓట్లు లెక్కించిన తర్వాత ఈవీఎంలను లెక్క పెడతారు. ఇది ప్రాసెస్ ఇది. ఆ తర్వాత ఉదయం 11-12 గంటల కల్లా ఒక పిక్చర్ అనేది కూడా పూర్తి స్థాయిలో ఏ కూటమి అధికారంలోకి రాబోతుంది అనే దానిపైన ఒక పూర్తి స్థాయి పిక్చర్ అయితే బయటకు అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఎగ్జిట్ పోల్ ఫలితాల వారిగా చూసుకుంటే మరి కాసేపట్లోనే ఏ పార్టీకి ఎడ్జ్ ఇవ్వబోతుంది అనే దానిపైన క్లారిటీ రాబోతుంది. ఇప్పటికే సత్తా బజార్ లాంటి కొన్ని సంస్థలు ఇండియా కూటమికి అలాగే ఎన్డీఏ కూటమికి మధ్య తీవ్రమైనటువంటి పోటీ ఉంది. చాలా వరకు సీట్లకు సంబంధించి ఈసారి గణనీయంగా ఇండియా కూటమికి సంబంధించిన సీట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ప్రెడిక్షన్స్ కూడా చేస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా నార్త్ ఇండియాకు సంబంధించి గతంలో బీజేపీ ఎక్కడెక్కడైతే స్వీప్ చేసినటువంటి రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ ఈసారి బీజేపీ గణనీయంగా సీట్లు కోల్పోయేటువంటి అవకాశం ఉంది. దానికి తాజా ఉదాహరణగా హర్యానా వంటి రాష్ట్రాలు, పంజాబ్ కావచ్చు, లేకపోతే రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలను ఎగ్జాంపుల్గా చెప్తున్నారు. రాజస్థాన్లో అయితే గతంలో 25 సీట్లు అక్కడ కైవసం చేసుకుంది. బట్ ఈసారి 10-12 స్థానాలు ఇండియా కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక యూపీకి సంబంధించి కూడా గతంలో 80 స్థానాల్లో మెజారిటీ స్థానాలు ఆల్మోస్ట్ 70 స్థానాల వరకు కూడా కైవసం చేసుకున్నటువంటి చరిత్ర ఉంది. బట్ ఈసారి అక్కడ గణనీయంగా సీట్లు తగ్గేటువంటి అవకాశం ఉంది. 50 స్థానాలు గెలిస్తే ఎక్కువ అనేటువంటి చర్చ అయితే పార్టీలోనే నడుస్తూ ఉంది. ఇక హర్యానాలో కూడా గతంలో 2 ఎన్నికల్లో కూడా 2014 ఎన్నికలు, 2019 ఎన్నికల్లో 10కి 10 స్థానాలు కూడా అక్కడ బీజేపీ కైవసం చేసుకుంది. బట్ ఈసారి మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పోటీ చేస్తున్నటువంటి కన్నౌజ్ సీట్లో కూడా అక్కడ బీజేపీకి టఫ్ ఫైట్ నడుస్తుంది అనేటువంటి చర్చ నడుస్తుంది. ఇక ఢిల్లీ కూడా 7 స్థానాలు ఉన్నాయి. ఢిల్లీకి సంబంధించి లాస్ట్ 2 ఎలక్షన్స్లో కూడా 7 లోక్సభ స్థానాలు కూడా బీజేపీ కైవసం చేసుకుంది. బట్ ఈసారి ఇండియా కూటమికి సంబంధించి కొన్ని సీట్లు ఇక్కడ గెలిచేటువంటి అవకాశం ఉంది. బీజేపీ ఇక్కడ కొన్ని సీట్లు నష్టపోయేటువంటి అవకాశం ఉన్నట్టుగా చర్చ నడుస్తుంది. 7 సీట్లలో ఒక్కరికి మాత్రమే సిట్టింగ్ ఎంపీకి బీజేపీ ఇక్కడ సీట్ ఇచ్చింది. మిగతా 6 స్థానాలకు కూడా అభ్యర్థులను మార్చారు. వారికి ఉన్నటువంటి ఫేస్ వాల్యూ కావచ్చు, లేకపోతే అంతా కూడా మోడీ హవాలోనే సీట్లు గెలుస్తాము అనేటువంటి ధీమా బీజేపీ వ్యక్తం చేస్తున్నప్పటికీ ఆ కొత్త ఫేసెస్ని ఎక్కడైతే మార్చారో అక్కడ బీజేపీ కొంత డౌన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా జోరుగా చర్చ నడుస్తుంది. ఇక ఏవైతే రాష్ట్రాలు బీజేపీకి వెన్నుదన్నుగా ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో ఈసారి కొంత గడ్డు పరిస్థితి ఎదుర్కోబోతుంది. దానికి ప్రధాన కారణం ఇటు రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు సంబంధించి జరిగినటువంటి రైతులు చేసినటువంటి పోరాటాలు ఉన్నటువంటి రాష్ట్రాలు ఎక్కడైతే ఉన్నాయో పంజాబ్, హర్యానా, యూపీ ఈ రాష్ట్రాలకు సంబంధించి దాని ఇంపాక్ట్ ఎక్కువగా పడేటువంటి అవకాశం ఉంది. అలాగే జాట్లు, రాజ్పూట్లు ఎక్కడైతే ఎక్కువగా ఉన్నారో వారి డామినేషన్ ఉన్నటువంటి స్థానాల్లో బీజేపీ ఈసారి వారికి కాకుండా వేరే వర్గాలకు సంబంధించినటువంటి నేతలకు సీట్లు ఇవ్వడం కూడా వారి ఆగ్రహానికి కారణము. కాబట్టి వారు కూడా ఈ ఓటింగ్ పర్సంటేజ్ని కావచ్చు, లేకపోతే ఓటింగ్ సరళిని పోలరైజ్ చేసేటువంటి అవకాశం ఉంది. దానిపైన ఇంపాక్ట్ అనేది కూడా చూపించబోతున్నారు అనేటువంటి చర్చ కూడా నడుస్తూ ఉంది. బట్ ఏదేమైనా మరి కాసేపట్లో అంటే రాష్ట్రాల వారీగా ఏ రాష్ట్రంలో ఏ స్టేజ్లో ఉంది అనే దానిపైన ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. బట్ ఎగ్జిట్ పోల్ అనేది ఎగ్జాక్ట్ పోల్ అవుతుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. గతంలో ఎగ్జిట్ పోల్స్ అనేది 100% కూడా సక్సెస్ అయినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఒక క్లారిటీ అయితే వస్తుంది ఏ పార్టీ విజయం సాధించబోతుంది అనే దానిపైన ఒక సూచాయిగా ఒక అభిప్రాయం అయితే ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇవే ఫైనల్ రిజల్ట్ అని మాత్రం మనం భావించడానికి ఉండదు. బట్ ఒక రాష్ట్రంలో లేకపోతే పర్టికులర్ ఆ ఏరియాస్లో ప్రజల మూడ్ ఏ విధంగా ఉంది దానికి సంబంధించినటువంటి రిఫ్లెక్షన్ అయితే కొంతవరకు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వాటితో పాటు
సౌత్కు సంబంధించి ఈసారి బీజేపీ చాలా హోప్స్ పెట్టుకుంది. సౌత్ సంబంధించి ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఈసారి మేజర్ సీట్లు గెలుస్తామనేటువంటి ఆశాభావం ఉంది. తమిళనాడులో కూడా ఒక 4-5 సీట్లకు సంబంధించి అక్కడ గెలుస్తామనేటువంటి హోప్స్ అయితే పెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి టీడీపీతో అలయన్స్లో వెళ్ళారు. టీడీపీ, జనసేన, ఇటు బీజేపీ 3 పార్టీలు కూడా పొత్తులో వెళ్ళాయి. దాంట్లో మేజర్ సీట్లు ఈసారి టీడీపీ గెలుచుకోబోతుందంటూ కూడా కొన్ని సర్వేలు చెప్తున్నాయి. కాబట్టి అక్కడ కూడా కొన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇక మిగతా రాష్ట్రాల్లో కేరళ కావచ్చు, లేకపోతే మధ్యప్రదేశ్, ఇటు అక్కడ ఉన్నటువంటి సౌత్కు సంబంధించి ఇతర రాష్ట్రాలకు సంబంధించి వాటి ఎగ్జిస్టెన్స్ అనేది కూడా చాలా తక్కువగా ఉంది. తమిళనాడులో కూడా బీజేపీకి సంబంధించిన ఎగ్జిస్టెన్స్ చాలా తక్కువ. ఈసారి కర్ణాటకలో ప్రభావం చాలా తక్కువగా ఉండబోతుంది బీజేపీకి సంబంధించి. మేజర్గా కాంగ్రెస్ పార్టీ అక్కడ మెజారిటీ సీట్లు 15 నుంచి 16 సీట్లు గెలిచేటువంటి అవకాశం ఉన్నట్లుగా ప్రెడిక్షన్స్ వస్తున్నాయి. ప్రజ్వల్ రేవన్న ఇష్యూ తర్వాత జరిగినటువంటి పోలింగ్ జరిగినటువంటి విడతల్లో బీజేపీకి అది చాలా మైనస్ చేకూర్చింది. ప్రజ్వల్ రేవన్న ఇష్యూ అనేది కూడా చాలా ఇంపాక్ట్ చూపించబోతుంది అనేది జోరుగా నడుస్తోంది. అక్కడ లాస్ట్ టైం కర్ణాటకలో మేజర్ సీట్లు అనేది కూడా కైవసం చేసుకుంది. ఆల్మోస్ట్ 25 సీట్లు అక్కడ గెలిచింది. బట్ ఈసారి 10 నుంచి 12 స్థానాల వరకే బీజేపీ పరిమితమయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రజ్వల్ రేవన్న ఇష్యూ కావచ్చు, లేకపోతే సౌత్కు సంబంధించి కొంత ప్రాబల్యం తగ్గుతూ వస్తుంది. కర్ణాటకకు సంబంధించి అక్కడ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కాంగ్రెస్ చేతిలో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రాబల్యం అనేది పెరిగింది. దాని ఇన్ఫ్లుయెన్స్ అనేది కూడా తగ్గుతూ వచ్చింది అనేది అక్కడ జోరుగా నడుస్తున్నటువంటి చర్చ. ఇక తెలంగాణ విషయానికి వస్తే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీఏ అన్నట్టుగా ప్రచారం జరిగింది. పోలింగ్ కూడా ఆ విధంగానే, పోలింగ్ సరళి కూడా అట్నే నడిచినట్టుగా చెప్తా ఉన్నారు. ఇప్పటివరకు కొంత ఎవరైతే సర్వేలు చేశారో, ఎగ్జిట్ సర్వేలు నిర్వహించినటువంటి వారు ఇస్తున్నటువంటి సర్వే ఫలితాలు కూడా రెండింటికి చెరి సమానంగా సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. 6 నుంచి 9 మధ్యలో 2 పార్టీలు పంచుకోబోతున్నాయి. ఎంఐఎం పార్టీకి ఒక సీటు రాబోతుంది. మిగతా బీఆర్ఎస్కు సంబంధించి 0కే పరిమితమయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలంగాణకు సంబంధించిన ప్రెడిక్షన్స్ వస్తున్నాయి. ఇక కేరళకు సంబంధించి అక్కడ కాంగ్రెస్ పార్టీ అలాగే సిపిఎం 2 ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ అక్కడ వేరువేరుగా పోటీ చేశాయి. రెండింటి కూడా ఓవరాల్గా సీట్లు పంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ బీజేపీకి సంబంధించిన ఎగ్జిస్టెన్సీ తక్కువే అనేది ప్రధానంగా చర్చ నడుస్తోంది. ఒడిశా కూడా బీజేడీకి సంబంధించిన పార్టీ ప్రాబల్యమే ఎక్కువ. అక్కడ నవీన్ పట్నాయక్ తిరిగి మరోసారి ముఖ్యమంత్రి అవుతారనేది చర్చ నడుస్తోంది. ఎంపీ సీట్లలో కూడా గణనీయంగా బీజేడీకి సంబంధించిన అభ్యర్థులు గెలిచేటువంటి అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా సౌత్లో ఈ సిచ్యువేషన్ ఉంటే నార్త్కు సంబంధించి కూడా మధ్యప్రదేశ్ కావచ్చు, లేకపోతే మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో బీజేపీ గణనీయంగా సీట్లు తగ్గేటువంటి అవకాశం ఉంది. మధ్యప్రదేశ్లో కొంత బీజేపీకి ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉన్న మహారాష్ట్రలో మాత్రం శివసేన, ఇటు కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీ 3 కూడా ఇండియా కూటమి భాగంలో పొత్తులో పోటీ చేశాయి. అక్కడ ఈ ఇండియా కూటమికి సంబంధించిన అభ్యర్థులే ఎక్కువగా గెలిచేటువంటి అవకాశం ఉన్నట్టుగా జోరుగా చర్చ నడుస్తుంది. బీహార్కు సంబంధించి కూడా లాస్ట్ వరకు నితీష్ కుమార్ ఇండియా కూటమిలో ఉన్నారు. ఎన్నికల ముందు బీజేపీతో కలిసి ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ ఏర్పాటు చేసింది. బట్ తేజస్వి యాదవ్ అక్కడ చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంలోనే అక్కడ చాలా వరకు స్థానాలను కైవసం చేసుకోవడంలో యాదవ్కు సంబంధించినటువంటి కమ్యూనిటీ అంతా కూడా ఆయనకు బాగా హెల్ప్ అయింది. దానిలో భాగంగానే ఈసారి కూడా ఆ పార్టీ ఆర్జేడీకి సంబంధించినటువంటి ఇండియా కూటమి ఎక్కువగా సీట్లు గెలిచేటువంటి అవకాశం ఉందనేది జోరుగా నడుస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటికే ఇండియా కూటమికి సంబంధించిన ముఖ్య నేతలు చాలా ధీమాగా ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశమయ్యారు. ఆ సమావేశం తర్వాత చాలా కాన్ఫిడెంట్గా కనపడ్డారు. 295 సీట్ల వరకు ఇండియా కూటమికి సంబంధించిన అభ్యర్థులు గెలవబోతున్నారు. ఖచ్చితంగా బలమైనటువంటి సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామంటూ కూడా ఇండియా కూటమికి సంబంధించిన నేతలు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇక ఎన్డీఏ కూటమి కేవలం 235 సీట్లలోపు పరిమితం కాబోతా ఉంది. బీజేపీ సొంతంగా 220 సీట్లు గెలుచుకోబోతుందంటూ కూడా ఇటు ఇండియా కూటమికి సంబంధించిన నేతలు జోస్యం చెప్పారు. ఇక ఓవరాల్ లాస్ట్ 2 రిజల్ట్స్ కనుక చూసుకున్నట్లయితే 2014లో బీజేపీకి సంబంధించి ఓవరాల్గా 282 సీట్లు గెలుచుకుంది. సొంతంగానే బీజేపీ అక్కడ అధికారాన్ని ఫామ్ చేసింది. సెకండ్ టైం కూడా అబ్సల్యూట్ మెజార్టీ తోటి బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఈసారి ఆ పరిస్థితులు ఉండకపోవచ్చు అనేది చర్చ నడుస్తూ ఉంది. యశోద, అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి పార్లమెంట్ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సీఎం రేవంత్. అన్ని పార్లమెంటు స్థానాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. విపక్షాలు చేస్తున్న ఆరోపణలన్నీ సభల్లో ఎండగడుతూనే కాంగ్రెస్ చేస్తున్న సంక్షేమ పథకాల్ని ప్రచారం చేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సభలతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో 6 గ్యారంటీలపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేశారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని సీఎం రేవంత్ ఆరోపణలు చేసి దేశమంతా కొత్త చర్చకు తెరలేపారు. తెలంగాణలో 9 నుంచి 13 పార్లమెంటు స్థానాలు వస్తాయనే ధీమాతో ఉంది కాంగ్రెస్. తెలంగాణలో మోడీ వేవ్ లేదని గట్టిగా నమ్ముతోంది హస్తం పార్టీ. డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, ఎన్నికలైతే ముగిశాయి, మరి గెలుపుపై కాంగ్రెస్ అంచనాలు ఎట్లా ఉన్నాయి? యశోద, కాంగ్రెస్ పార్టీ ఈసారి పార్లమెంట్ ఎన్నికకు అత్యధిక స్థానాలు తమకే వస్తాయనే ఒక ధీమాలో కాంగ్రెస్ పార్టీ ఉంది. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చాలా జాగ్రత్తగా అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి వివరించింది. ఎవరైతే పార్లమెంట్ స్థానాల్లో బలంగా లేని అభ్యర్థుల కంటే ఇతర పార్టీలో ఉన్న అభ్యర్థులను సైతం బలమైన అభ్యర్థులను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ప్రకటన చేశారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి పార్లమెంట్ ఎన్నికలు కావడంతో కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దక్షిణాదిలో అత్యంత కీలకమైన రాష్ట్రం తెలంగాణ కావడంతో ఇక్కడ నుంచి అత్యధిక స్థానాలు ఢిల్లీకి ఇవ్వాలనే ఒక ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేసింది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయన అత్యధిక స్థానాలు గెలపడానికి ప్రచార వ్యూహాన్ని పార్టీ నేతలతో కలిసి పార్టీలో ఎలాంటి అసంతృప్తులు తెర మీదకి రాకుండా అన్ని పార్లమెంటు స్థానాల్లో విస్తృతంగా పర్యటించారు. ఆయనతో పాటు ఢిల్లీ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సభలను ఎక్కడైతే పార్లమెంటు స్థానాల్లో బలంగా లేమో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ అగ్రనేతల సభల ద్వారా ప్రచారం చేయించగలిగితే ఈసారి పార్లమెంటు స్థానాలను గెలవడం ఈజీ అవుతుందని ఒక రాజకీయ వ్యూహంతో సీఎం రేవంత్ రెడ్డి సభలు నిర్వహించారు. విస్తృతంగా అంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కంటే కూడా అధికారంలో ఉన్న పార్టీ అత్యధిక సభలు నిర్వహించి తెలంగాణ ప్రజల్లో ఒక ధీమాను కల్పించే ఒక ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి చేశారని చెప్పొచ్చు. ఇక ఇటీవల అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే స్కీములు అమలు చేయండి 6 గ్యారంటీలను అమలు చేశారో ఆ సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రజలకు పదే పదే చెప్పడం ద్వారా రాష్ట్రంలో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో వస్తే దేశవ్యాప్తంగా కూడా ఇవే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం, దేశంలో అన్ని రాష్ట్రాలకు తెలంగాణ దిక్సూచి కాబోతుంది, కేంద్రంలో అధికారం రావాలంటే పూర్తి స్థానాలను కాంగ్రెస్ పార్టీకి అప్పజెప్పాలని ఒక ప్రచారం చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందని చెప్పవచ్చు. ఇక బలంగా ఉన్న పార్టీల్లో జాతీయ పార్టీకి ఇప్పుడు ప్రస్తుతానికి కేంద్రంలో అధికారంలో బీజేపీని ఢీకొనడానికి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ను డమ్మీ చేసే ఒక ప్రయత్నం చేసింది. ఎక్కడ పోటీలో లేకుండా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ వ్యూహంతో ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు తమ ఖాతాలో పడతాయని ఒక ధీమాలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక ఈ పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి కానీ కాంగ్రెస్ పార్టీ దాదాపు 16 స్థానాలు తమే గెలుస్తామని ఒక ధీమాలో ఉన్న ప్రధానంగా ఇప్పటి వరకు కాంగ్రెస్ లెక్కలేసుకుంటున్న నియోజకవర్గాల్లో పెద్దపల్లి, అదేవిధంగా జహీరాబాద్, మహబూబ్నగర్, అదేవిధంగా నాగర్ కర్నూలు, నల్గొండ, భువనగిరి, వరంగల్, మహబూబ్నగర్, ఖమ్మం దాదాపు ఈ 11 స్థానాల్లో ఈజీగా గెలుస్తామనే ఒక ధీమాలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మిగతా ఒక 3 నియోజకవర్గాల్లో ఇటు బీజేపీ కాంగ్రెస్ 2 పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొందనే ఒక అంచనాతో ఉన్న నేపథ్యంలో దాదాపు 9 నుంచి 13 స్థానాలు రావడం ఖాయం అనే ఒక ధీమాలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పోలింగ్ ముందు పోలింగ్ తర్వాత కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లేని అనే అంశంపై ఇప్పటికే లెక్కలేసుకుంటున్న పరిస్థితి. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత కూడా ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ తెలంగాణలో పార్లమెంటు స్థానాలు వస్తాయనే ఒక ధీమా కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల జరిగిన తీరును చూస్తే ఇక తమకు భవిష్యత్తులో ప్రత్యర్థి కేవలం బీజేపీ అనే ఒక ధీమాలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మొన్నటి వరకు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో నామరూపాలు లేకుండా పోతుంది ఫలితాలు వచ్చిన తర్వాత అనే ఒక ధీమాలో కాంగ్రెస్ పార్టీ ఉంది. సక్సెస్ఫుల్గా తన శత్రువుని పార్లమెంట్ ఎన్నికల్లో తుదముట్టించామనే ఒక ధీమాలో కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పొచ్చు. అత్యధిక స్థానాలు పార్లమెంట్ స్థానాలను తమ ఖాతాలో పడతాయనే ఒక ధీమా కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుందని చెప్పొచ్చు. రాష్ట్రంలో డబుల్ డిజిట్ సీట్లు గెలుస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. మోదీ వేవ్తో ఈసారి మెజారిటీ సీట్లు గెలుస్తామని అంటున్నారు. 32% ఓట్లతో 12 సీట్లు టార్గెట్ పెట్టుకుని ప్రచారం చేశారు. కమలం నేతలు మెజారిటీ పార్లమెంటు సీట్లలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉండబోతోందన్నారు. బీఆర్ఎస్ 3వ ప్లేస్కి పడిపోయిందన్నారు బీజేపీ నేతలు. డీటెయిల్స్ శ్రీను అందిస్తారు. శ్రీను, యశోద, భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఒక 2-3 అస్త్రాలను ప్రయోగించింది. అందులో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నినాదంతో పాటు తెలంగాణలో
32% ఓట్లతోటి 12 ఎంపీ సీట్లను గెలవాలనేటువంటి ఒక టార్గెట్ తోటి ప్రచారం నిర్వహించారు. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చారు. ఆయన కూడా ఒక 9 పార్లమెంటు నియోజకవర్గాలు కవర్ అయ్యేలా 6 బహిరంగ సభలు పెట్టుకున్నారు. అందులో మల్కాజిగిరిలో కూడా ఒక రోడ్ షో పెట్టుకున్నారు. అట్లనే అమిత్ షా 8 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. జేపీ నడ్డా కూడా 6 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. వీళ్ళ ముగ్గురు కీలక నేతలతో పాటు అన్నామలై, అట్లనే బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, తర్వాత జాతీయ నేతలందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో మోహరించారు. పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో మోదీ గ్యారంటీ పేరుతోటి ప్రచారంలోకి వెళ్ళారు. ఖచ్చితంగా మెజారిటీ పార్లమెంటరీ సీట్లను గెలుస్తామన్నటువంటి ధీమాతో భారతీయ జనతా పార్టీ ఉంది. ఇందాక మనం చెప్పినట్టుగా 12 ఎంపీ సీట్లు అని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నారు. ఖచ్చితంగా 10 గెలుస్తామన్నటువంటి ఒక ధీమాతోటి భారతీయ జనతా పార్టీ నేతలు ఉన్నారు. కొద్దిసేపటి క్రితము అంటే ఈరోజు ఉదయం పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జి అభయ్ పాటిల్ కూడా తెలంగాణకు వచ్చారు. బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఈ మొత్తం కమిటీలతో అంటే ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ, అట్లనే పార్లమెంటు ఇన్ఛార్జీలతో సమావేశమయ్యారు. అట్లనే జిల్లా అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఇప్పుడు మరి కాసేపట్లో బీజేపీ ఎంపీ అభ్యర్థుల వీళ్ళందరితో కూడా సమావేశం అవుతున్నారు. ముఖ్యంగా పనితీరు ఏ విధంగా జరిగింది పార్లమెంట్ ఎన్నికల్లో, సో ఎవరెవరు ఎట్లా పనిచేశారు, ఎన్ని సీట్లు మనం గెలవగలం అనేటువంటి విషయాల మీద ఈరోజు సుదీర్ఘంగా ఉదయం 10:30 గంటల నుంచి ఇప్పటివరకు కూడా చర్చిస్తున్నారు. సో ఫైనల్గా భారతీయ జనతా పార్టీ అయితే ఒక ధీమాతో ఉంది. సో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాం. ప్రజల్లోకి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కానీ, మోడీ చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, ఇంటింటికి బీజేపీ ఇట్లాంటి కార్యక్రమాలతోటి ప్రజల్లోకి వెళ్ళాం. ప్రజల నుంచి ఖచ్చితంగా మద్దతు ఉంటుందన్నటువంటి విషయాన్ని చెప్పారు. ఇక మరొక అంశం, భారతీయ జనతా పార్టీ ఇక్కడ 2019లో 4 పార్లమెంటు సీట్లను గెలుచుకుంది. సో ఈసారి మెజారిటీ సీట్లను గెలుస్తామన్నటువంటి ధీమాతో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఒక ప్రకటన చేస్తుంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ఉంది. బీఆర్ఎస్ అసలు మాకు పోటీలో లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో అదే పరిస్థితి. వచ్చేటువంటి ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా ఉంటుంది తప్ప బీఆర్ఎస్ పోటీలో లేదు అనేటువంటి విషయాన్ని చెప్తూ వస్తున్నారు. సో చాలా పార్లమెంటు నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ కాంగ్రెస్ పార్టీతోటే ఉంటుందనేటువంటి ధీమాతో ఉన్నారు. ఇక మెదక్ ఒక పార్లమెంటు నియోజకవర్గంలో కానీ కొంత త్రిముఖ పోటీ ఉంటుందన్నటువంటి ధీమాతోటి భారతీయ జనతా పార్టీ ఉంది. సో మొత్తానికి ఓవరాల్గా కాంగ్రెస్ తోటే తమకు ఫైట్ ఉంటుంది, కాంగ్రెస్ తోటే హోరాహోరీ ఉంటుంది. సో ఈ హోరాహోరీలో మెజారిటీ సీట్లను సాధిస్తాం, డబుల్ డిజిట్ సీట్లను సాధిస్తామన్నటువంటి ధీమాతో అయితే భారతీయ జనతా పార్టీ ఉంది. ఇక ఇందాక మనం చెప్పినట్టుగా 2019 పార్లమెంటు ఎన్నికల్లో దాదాపుగా 20% ఓట్లతోటి 4 ఎంపీ సీట్లను గెలుచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈసారి 32% ఓట్లతోటి డబుల్ డిజిట్ సీట్లను గెలవబోతున్నామన్నటువంటి ఒక ధీమాతోటి భారతీయ జనతా పార్టీ నేతలు ఉన్నారు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 8 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది భారతీయ జనతా పార్టీ. అట్లనే 14% మేర ఓట్లు సాధించింది. సో కాబట్టి ఈసారి మోడీ వేవ్ పనిచేసింది. మోడీ తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, మోడీ గ్యారంటీ పేరుతోటి వెళ్ళాం, అట్లనే ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ పేరుతోటి ప్రజల్లోకి వెళ్ళాం. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, లేదంటే గ్రామీణ ప్రాంత ఓటర్ల యొక్క శాతం ఇవన్నీ పెరగడం వెనుక ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వైపే ప్రజలు ఉన్నారు, ఓటర్లు ఉన్నారు అన్నటువంటి ఒక ధీమాను కూడా భారతీయ జనతా పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి ఇప్పుడు మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ అన్ని ఛానల్స్, జాతీయ ఛానల్స్తో పాటు తర్వాత ఆయా సంస్థలు కూడా ప్రకటించబోతున్నాయి. భారతీయ జనతా పార్టీ అయితే ఒక ధీమాతో ఉంది. ఇంకొక కీలక అంశం చెప్పుకోవాలి. ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా బీజేపీ ఇండియా దాంట్లో ఒక ఎక్స్లో ఒక ట్వీట్ చేశారు. దాంట్లో 4 నుంచి 5 మాత్రమే సీట్లు గెలుస్తామని భారతీయ జనతా పార్టీ ట్వీట్లు చేసింది. సో దీని మీద పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో చర్చ జరుగుతుంది. ఒకవైపేమో తర్వాత అమిత్ షా మిగతా జాతీయ నేతలందరూ కూడా ఈజీగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ 10 నుంచి 12 సీట్లు గెలుస్తామని పదే చెప్పినటువంటి నేతలు. సో ఈరోజు ఒక ట్వీట్లో మాత్రం బీజేపీ ఇండియా ట్వీట్లో 4 నుంచి 5 సీట్లు మాత్రమే గెలుస్తామని ఒక అధికారికంగా ట్వీట్ చేయడం వెనుక భారతీయ జనతా పార్టీ చర్చకు దారితీసింది. ఎందుకు జేపీ నడ్డా పేరుతోటి ఈ ట్వీట్ చేశారనేటువంటి చర్చ కూడా భారతీయ జనతా పార్టీ వర్గాల్లో జరుగుతుంది. పేరుకేమో 10 సీట్లు గెలుస్తాం, 12 సీట్లు గెలుస్తాం, సో మోడీ వేవ్ ఉంది, సో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ప్రజలు మద్దతు ఇచ్చారు, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా హోరాహోరీ ఉంటుంది, చాలా పార్లమెంటు నియోజకవర్గాల్లో ఒక టఫ్ ఫైట్ జరగబోతుంది అనేటువంటి చెప్పుకున్నటువంటి బీజేపీ ట్వీట్ చూస్తే కనుక 4 నుంచి 5 సీట్లు అని చెప్తున్నారు. మరి 2019లో
4 పార్లమెంట్లే గెలుచుకున్నారు. మరి సిట్టింగ్లో ఉన్నటువంటి 4 పార్లమెంటుతో పాటు ఏమైనా మల్కాజ్గిరా లేదా చేవెళ్ళనా ఈ ఒక్క సీటు ఏదో ఒక సీటు గెలుచుకుంటామనేటువంటి ఉద్దేశంలో ఆ ట్వీట్ కనపడుతుంది. మరి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి ఉన్నటువంటి సమాచారం ఏందో తెలియదు, కానీ 4 నుంచి 5 సీట్లు మాత్రమే గెలుస్తామని ఎప్పుడైతే ట్వీట్ చేశారో అది భారతీయ జనతా పార్టీ వాట్సాప్ గ్రూపుల్లో కూడా షేర్ అవుతుంది. దీని మీద పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఇట్లాంటి సమయంలో ఇట్లాంటి ట్వీట్ కొంత భారతీయ జనతా పార్టీ శ్రేణులకు డిమోరలైజ్ చేయడమే అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా చాలా మంది బీజేపీ సీనియర్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. మరి జాతీయ నేతల ట్వీట్ పట్ల నుంచి 3 రెపోజిటరీ మోడల్లో ప్రాబబిలిటీ ప్రపోజిషన్ సర్వే మోడల్లో మేము 3 నియోజకవర్గాలు ఎంపిక చేసుకొని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 4 పోలింగ్ స్టేషన్స్ను సేమ్ అదే ప్రాతిపదికన ఎంపిక చేసి ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ నుంచి 20 నుంచి 25 ఓటర్ శాంపిల్ తీసుకొని ఆ క్రాస్ శాంపిల్లో కూడా మళ్ళీ అన్ని రిప్రజెంటేషన్స్ ఉండేటట్టుగా కాస్ట్ పరంగా కానీ, రీజన్ పరంగా కానీ, రిలీజన్ పరంగా కానీ, జెండర్ పరంగా కానీ, వయసుల పరంగా కానీ, వాళ్ళ సోషల్ స్టాటస్ అండ్ ఎకనమిక్ కండిషన్స్ పరంగా కానీ దామాషా పద్ధతి అంటారు, జనాభా ప్రాతిపదికన ఆ రిప్రజెంటేషన్ ఉండేటట్టుగా 6900 శాంపిల్ తోటి నిర్వహించిన సర్వేలో ఇప్పుడు నేను చెప్పినట్టు తెలుగుదేశం సొంతంగా 95 నుంచి 110 స్థానాలు రావడానికి ఆస్కారం ఉంది. అంటే దే కంటెస్టెడ్ 144 అవుట్ ఆఫ్ 175. పొత్తుల్లో కూటమిలో భాగస్వామ్య పక్షాలకి కొన్ని స్థానాలు ఇవ్వడం వల్ల తెలుగుదేశం పార్టీ 144 స్థానాల్లో పోటీ చేసింది. 95 నుంచి 110 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. అట్లాగే 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన పవన్ కళ్యాణ్ దీంట్లో కీలకమైన పాత్ర పోషించినాడు. కూటమి ఏర్పడడంలో కూడా ఆయన 2019 ఎన్నికలు అయిన తర్వాత నుంచి ప్రభుత్వ వ్యతిరేక పాలకపక్ష వ్యతిరేక ఓట్లలో చీలిక రానియకుండా మేము ప్రయత్నం చేస్తాం అని పొత్తుల్లో కూడా కొంత రాజీకి వెళ్ళి ఒక మనం ఆధునిక క్రికెట్ టర్మినాలజీలో చెప్పాలంటే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రోల్ ప్లే చేసి ఈ సానుకూల పవనాలు తీసుకురావడానికి కారణం అయి ఉంటాడు. దట్ వీ మే ప్రిజ్యూమ్ లైక్ దట్. బట్ వాళ్ళు 21 స్థానాల్లో పోటీ చేసి 14 నుంచి 20 స్థానాలు గెలిచే ఆస్కారం ఉంది. అట్లాగే 10 స్థానాల్లో పోటీ చేసిన భారతీయ జనతా పార్టీ, దాన్ని భారతీయ జనతా పార్టీ ఉండడం తెలుగుదేశం జనసేన అవడం వల్ల ఎన్డీఏ కూటమిగా కూడా పరిగణిస్తూ ఉన్నారు. వాళ్ళు 10 స్థానాలలో 2 నుంచి 5 అసెంబ్లీ స్థానాలు గెలిచే ఆస్కారం ఉంది. అట్లాగే పార్లమెంటు స్థానాల విషయానికి వస్తే మొత్తం 25 పార్లమెంటు స్థానాలకు గాను 13 నుంచి 15 చోట్ల తెలుగుదేశం పార్టీ, 2 చోట్ల పోటీ చేసిన జనసేన, 2 చోట్ల కూడా పాజిటివ్ అట్మాస్ఫియర్ వాళ్ళకి కనిపిస్తూ ఉంది. ఇక భారతీయ జనతా పార్టీ 2 నుంచి 4 వాళ్ళు ఒక 6 స్థానాల్లో పోటీ చేశారు, గెలిచే ఆస్కారం. ఓట్ షేరింగ్ కూడా లాస్ట్ టైంతో కంపేర్ చేసి చూస్తే 2019లో 151 స్థానాలు పొందిన వైఎస్ఆర్సీపీ, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ 49 పైన అంటే సుమారు 50% ఓట్లతోటి 10% ఓట్ డిఫరెన్స్ తోటి ఉండేది. దానివల్ల వాళ్ళకు గుడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ 2019లో వస్తే, ఇప్పుడు ఓట్ షేర్ విషయానికి వస్తే 42 నుంచి 45% వరకు వైఎస్ఆర్సీపీకి ఓట్ షేర్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అట్లాగే కూటమి ముగ్గురిది కలిపి చూసినప్పుడు, ఎందుకంటే మీకు ఒక విషయం గుర్తు చేస్తాను, 2014 విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిసి పోటీ చేశాయి ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు జనసేన పోటీ చేయలేదు, కానీ బయట నుంచి మద్దతు ప్రకటించారు. అప్పుడు వాళ్ళ ఓట్ షేరు, ఓట్ శాతం లెక్కించడానికి లేదు. కానీ 102 స్థానాలు 175లో తెలుగుదేశం, 4 స్థానాల్లో బీజేపీ, 106 స్థానాలు గెలిచింది. అప్పుడు 67 స్థానాలకు వైఎస్ఆర్సీపీ పరిమితమైంది. ఇప్పుడు కూడా దాని రిజాంబ్లింగ్ సిచ్యువేషన్ ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ఆ కూటమి 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసినాడు, అరౌండ్ 7%. ఆ ఓటుని కలిపినప్పుడు ఈ ముగ్గురి ఓటు శాతం ఇప్పుడు లెక్కేస్తే 50 నుంచి 55%, 54% ఓటింగ్ ఆస్కారం కనిపిస్తుంది వాళ్ళకి, ఓట్ షేర్ పర్సెంటేజ్. ఇంకా మిగతా పారామీటర్స్ కూడా మేము జరిపిన సర్వే మెథడాలజీ ఎట్లా ఉండిందంటే, ఒక పర్టికులర్ క్వశ్చనేర్ తోటి ఈ శాంపిల్ని మేము ప్రశ్నించడం జరిగింది.
అట్లాగే వాళ్ళతోటి ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఓరల్గా క్వశ్చనర్ ఇస్తూ. సీక్రెట్ బ్యాలెట్ కూడా ఓటింగ్ చేసినాం. బ్యాలెట్ ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో ఏ ఏ నియోజకవర్గాల్లో ఆ సీక్రెట్ బ్యాలెట్ కూడా నిర్వహించినాం. ఇంటర్వ్యూ, క్వశ్చనర్ అండ్ బ్యాలెట్ ఈ 3 పద్ధతులను పాటించి మేము ఈ పోస్ట్ పోల్ సర్వే చేసినాము. అది పరిస్థితి. మిగతా పారామీటర్స్లో ఏ ప్రభుత్వం వస్తుందని మీరు భావిస్తున్నారు, ఏపీ అభివృద్ధికి ఎవరు చేయగలుగుతారు అనుకుంటున్నారు, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన ఓటు శాతం, ఓటు షేర్ అంటాం కదా, ఓటు వాటా, దానికి అనుగుణంగానే అనులోమ పద్ధతిలోనే ఆ శాతాలు కూడా ఉన్నాయి. దిస్ ఈజ్ యాజ్ పర్ యాజ్ ఏపీ ఈజ్ కన్సర్న్. దెన్ తెలంగాణలో లోక్సభ నేను చెప్పాను 13-15 వరకు పార్లమెంట్ స్థానాలు తెలుగుదేశంకి, 2 చోట్ల పోటీ చేసిన 2 చోట్ల కూడా గెలిచే అవకాశం జనసేనకి, 2 నుంచి 4 6 స్థానాలు పోటీ చేసిన బీజేపీ 2 నుంచి 4 చోట్ల వచ్చే అవకాశం ఉంది. దిస్ ఈజ్ అబౌట్ ఏపీ. దెన్ నౌ కమ్స్ టు తెలంగాణలో ప్రధానంగా 4-5 పార్టీలు పోటీలో ఉన్నాయి. కానీ ప్రధానమైన రేస్ కాంగ్రెస్కి బీజేపీకి మధ్య ఉంది. ఇంతకుముందు 10 సంవత్సరాలు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2014 నుంచి మొన్నే మధ్య జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు 9.5-10 సంవత్సరాలు పాలన చేసిన బీఆర్ఎస్ వెనుకబడింది. ప్రొజెక్షన్స్లో కూడా అవుట్ ఆఫ్ 17 పార్లమెంట్ సీట్స్ 6 to 8 భారతీయ జనతా పార్టీ గెలుచుకునే అవకాశం ఉంటే 7 to 9 కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. ఇక్కడ 3100 శాంపిల్ మాది. మేము సేమ్ మెథడాలజీ అప్రోచ్ అయ్యి మేము ఇక్కడ సర్వే నిర్వహించినప్పుడు 6 నుంచి 8 భారతీయ జనతా పార్టీ, 7 నుంచి 9 కాంగ్రెస్ పార్టీ, అట్లాగే 1 నుంచి 0 నుంచి 1 వరకు ఒక స్థానం వస్తే బీఆర్ఎస్కి రావచ్చు. ఎంఐఎంకి ఒక స్థానం, హైదరాబాద్ స్థానం మేము 2019లో కూడా చేసినాము. కంపారిటివ్గా వాళ్ళకేమన్నా లీడ్ తగ్గొచ్చు, మార్జిన్ తగ్గొచ్చు, కానీ హైదరాబాద్ స్థానం ఎంఐఎంకి అనుకూలంగా సంకేతాలు ఉన్నాయి. దిస్ ఈజ్ అబౌట్ తెలంగాణ. మీరు ఏదైనా స్పెసిఫిక్గా అడిగితే తెలంగాణ శాంపిల్ సైజ్ 3100. నేషనల్ పర్స్పెక్టివ్గా మేము చేయలేం. గత 14 సంవత్సరాలుగా మేము రకరకాల స్టేట్లలో చేస్తున్నప్పటికీ ఈసారి మేము తెలుగు రాష్ట్రాలకే కన్ఫైన్ అయినాము, దేశవ్యాప్తంగా చేయలేం. కానీ వన్ ఫ్యాక్టర్ ఐ కెన్ షో దట్ ఇది ఆంధ్రప్రదేశ్లో మా క్వశ్చనియర్లో ఒక పర్టికులర్ క్వశ్చన్, ఎవరు ప్రధానమంత్రిగా ఉంటారని బాగుంటుందని మీరు అనుకుంటున్నారన్న ఒక స్పెసిఫిక్ క్వశ్చన్కి 48% మోదీకి అనుకూలంగా వస్తే 38% రాహుల్ గాంధీకి అనుకూలం, 10% క్లియర్ వేరియేషన్ బిట్వీన్ మోదీ అండ్ రాహుల్ ఉంది. ముఖ్యమంత్రిగా ఎవరుంటే బాగుంటుంది అన్న క్వశ్చన్ కూడా ఉంది మా ఏపీ సర్వేలో. దాంట్లో 40% మంది చంద్రబాబుని ప్రిఫర్ చేస్తే 38% మంది జగన్మోహన్ రెడ్డిని ప్రిఫర్ చేస్తే 12% మంది పవన్ కళ్యాణ్ని ప్రిఫర్ చేసినారు ఆ పర్టికులర్ క్వశ్చన్లో. ఫ్యాక్టర్లు వాళ్ళు ఎక్కువ చెప్పలేదు, కానీ ఇదివరకు వచ్చినట్టే, ఏది 2013 అసెంబ్లీ ఎలక్షన్స్లో వచ్చినట్టే బోత్ గవర్నమెంట్స్, స్టేట్ గవర్నమెంటు ఇప్పుడు కొత్తగా వచ్చింది కనుక 6 నెలలు స్టేట్ గవర్నమెంట్ అనకుండా వాళ్ళ ఫీలింగ్స్ ప్రీవియస్ గవర్నమెంట్ మీద ఎక్స్ప్రెస్ చేసినారు. నిరుద్యోగము, అధిక ధరలు, ఇట్లాంటి సమస్యల పట్ల ఎక్కువ రియాక్ట్ అయినారు. మిగతా ఫ్యాక్టర్స్ తక్కువ ఉన్నాయి. కాకపోతే కొన్ని మాకు వచ్చిన శాంపిల్లో మేము ఒక అంచనాకు వచ్చి ఇది ఒకటే కాక గత 3.5 మాసాలుగా మా సర్వేయర్స్ ఫీల్డ్లో తిరిగి పబ్లిక్ తోటి ఇంటరాక్ట్ కూడా అయినారు. వీటిని రెండింటిని సమన్వయపరిచి చూసినప్పుడు కొన్ని స్ట్రీట్స్ లైక్ ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, ఇట్లా వరంగల్ తర్వాత వచ్చింది. ఇట్లా ఒక 4-5 సీట్లు కాంగ్రెస్కి సాలిడ్గా, అట్లాగే కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్, చెవెల్లా, మల్కాజ్గిరి ఇట్లాంటివి
భారతీయ జనతా పార్టీకి సాలిడ్గా కనిపిస్తుంటే మహబూబ్ నగర్, జహీరాబాద్, మెదక్ అండ్ భువనగిరి ఇట్లాంటి చోట టఫ్ కంటెస్ట్ ఉంది. ఈ టఫ్ కంటెస్ట్ ఉన్న 4 కాన్స్టిట్యున్సీస్లో కొన్ని చోట్ల ట్రయాంగిల్ కాంటెస్ట్ బిట్వీన్ కాంగ్రెస్, బీజేపీ అండ్ బీఆర్ఎస్ కూడా ఉంది. బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తున్న స్థానాలు మెదక్ ఒకటి, భువనగిరి ఒకటి, జహీరాబాద్ ఒకటి అట్లా ఉన్నాయి. దిస్ ఈజ్ అబౌట్ తెలంగాణ. ఏపీలో అర్బన్ అండ్ గ్రామీణ ప్రాంతం విలేజ్లో మేము ఒక సైంటిఫిక్ రీజనింగ్ వల్ల అర్బన్ రూరల్ అన్న వేరియేషన్ మేము తీసుకోలేకపోయినాం. ఎందుకంటే పర్టికులర్లీ ఆంధ్ర సొసైటీలో చాలా టౌన్స్ డెవలప్ అయినాయి లాస్ట్ 10-20 ఇయర్స్లో. ఒక్కొక్క నియోజకవర్గ కేంద్రంతో పాటు 1-2 టౌన్స్ ఉన్నాయి. మైగ్రేషన్స్ బాగా జరిగినాయి. గ్రామీణ ప్రాంతాల వాళ్ళు పట్టణాల్లో వచ్చి నివాసం ఉంటున్నారు. పట్టణ ప్రాంతాల వాళ్ళు ఉద్యోగ రీత్యానో, చదువుల కోసమో, ఆరోగ్య రీత్యానో అర్బన్ ప్రాంతాలకు వచ్చినా వాళ్ళ ఓటు గ్రామీణ ప్రాంతాలను ఉంచుకొని అక్కడికి వెళ్ళి ఓటేస్తున్నారు. కనుక క్లియర్ డివిజన్ ఆఫ్ రూరల్ అండ్ అర్బన్ అని చెయ్యలేము అనే ఉద్దేశంతో మేము ఆ ప్యాటర్న్ తీసుకోలేదు. వెల్ఫేర్ స్కీమ్స్ కానీ మిగతా ఫ్యాక్టర్స్ ఏవి వైసీపీకి అనుకూలించలేదా? మేము వాటికి సంబంధించిన ప్రశ్నలు కూడా ఉన్నాయి మా క్వశ్చనేర్లో. అయితే వాటిలో కూడా ఈ ప్యాటర్న్లోనే రెస్పాన్స్ వచ్చింది తప్ప అంత భిన్నంగా రాలేదు వెల్ఫేర్ స్కీమ్. మా ఓవరాల్ ఇంటరాక్షన్స్ విత్ పీపుల్ వెళ్ళినప్పుడు వెల్ఫేర్ స్కీమ్ ఏ ప్రభుత్వాలు ఉన్నాయి ఇవ్వాల్సిందే అట్లాంటి మాటలు కొన్ని చోట్ల ఉంటే, వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి కనుక మమ్మల్ని ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చూసుకున్నంత గొప్పగా ఇంకా గతంలో ఏ ముఖ్యమంత్రి చూసుకోలేడు కనుక మేము వైసీపీకే ఓటేస్తాం అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా డిఫరెంట్ రెస్పాన్స్ ఫ్రమ్ పబ్లిక్ స్పెక్ట్రమ్. క్యాపిటల్ ఇష్యూ, రాజధానులు, అమరావతి, వైజాగ్, దాని మీద కూడా మిశ్రమ స్పందన వచ్చింది పబ్లిక్ నుంచి. ఒక్కొక్క రీజన్లో ఒక్కొక్క తరహాలో వచ్చింది. సో ఇది ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ వైపు చూపు ఉంది. ఎందుకంటే ఎట్లాంటి ఫలితం వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా నియర్లీ 80-90% ఆఫ్ అష్యూరెన్సెస్ అన్నిటినీ ఫుల్ఫిల్ చేసిన రోల్ మోడల్ చూపించుకుంటున్నాను అని ఆయన చెప్తున్నారు. ఒకవేళ ఆ వెల్ఫేర్ స్కీమ్సే కనుక పబ్లిక్ ఆదరణ ఉంటే ఆయన థంపింగ్ మెజారిటీ తోటి గెలవాల్సిన స్టేట్ అని చూస్తున్నారు. ఆ మోడలే ఖరారవుతుందా అని. లేదు, కేవలం వెల్ఫేర్ అని ఇంకా చాలా దైనందిన జీవితంలోని అఫైట్స్ని నెగ్లెక్ట్ చేస్తే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే, రోడ్లు రిపేర్ చేయకపోతే ఎట్లా అని ప్రతిపక్షం ప్రచారం చేసింది. నేను చెప్తున్నాను కదా, మొదటి నుంచి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనీయకుండా ఒక్కచోట ఉంచితే వైఎస్ఆర్సీపీని తేలిగ్గా ఓడగొట్టవచ్చు అన్న ఒక్క పొలిటికల్ ఫార్ములాని పవన్ కళ్యాణ్ ఇందాక నేను చెప్పినట్టే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రోల్ చేసినట్టుగా ఆయన తెలుగుదేశం వద్దకు వెళ్ళడము, బీజేపీ వద్దకు వెళ్ళడము, వాళ్ళను అక్కడికి తీసుకురావడము, ఈవెన్ వైఎస్ఆర్సీపీ యాంటిసిపేట్ చేసినట్టుగా ఆ సీట్ షేరింగ్లో డిస్టర్బెన్సెస్ వస్తాయనుకంటే ఆ డిస్టర్బెన్సెస్ కూడా లేకుండా కొంత చేయడం కూడా వాళ్ళకి అనుకూలించిందేమో అనేది ఒక పర్సెప్షన్ పబ్లిక్ స్పెక్ట్రంలో ఉంది. అందుకని ఆ మోడల్ సక్సెస్ అవుతుందా, లేకుంటే వెల్ఫేర్ స్కీమ్స్ కూడా అల్టిమేట్లీ లీడ్స్ టు డెవలప్మెంట్ అనే మాట జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ కానీ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. మీరు చెప్తున్న సంక్షేమ పథకాల్లో మేము ఎంత డబ్బు వెచ్చిస్తున్నామో, దిస్ ఈజ్ అల్టిమేట్లీ విల్ గో ఫర్ ద హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ దేర్ లివింగ్ స్టాండర్డ్స్, జీవన ప్రమాణాలు పెరగడానికి కారణమైతే ఇంతకంటే అభివృద్ధి ఏముంటుంది అని వాళ్ళు ఒక క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. అది ప్రజల్లోకి ఎంతవరకు వెళ్ళింది, ఇవన్నిటి కారణాల రీత్యా చాలామంది దృష్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఫలితాల మీద ఉంది. బట్ వాట్ వీ డిడ్ సర్వే ఇన్ డిఫరెంట్ మెథడాలజీ, అనేక శాస్త్రీయ అంశాలను పరిగణలోకి తీసుకొని మేము నిర్వహించిన సర్వేలో ఈ నంబర్స్ వచ్చినాయి. దిస్ ఇస్ టీడీపీ కూటమికి ఇచ్చారు కదా మేజర్, ఇది పాజిటివ్ ఓటింగ్ అంటారా నెగిటివ్ ఓటింగ్? అది ఆ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చేవాళ్ళు, డిఫైన్ చేసే వాళ్ళని బట్టి ఏది పాజిటివ్ అని డిఫైన్ చేసే వాళ్ళని బట్టి ఆ ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. మేము విచ్ ఈజ్ పాజిటివ్ విచ్ ఈజ్ నెగటివ్ అని మేము చెప్పలేము. అంటే జగన్మోహన్ రెడ్డి పాలనను వ్యతిరేకించి టీడీపీ వైపు మళ్ళీ వాళ్ళు ఉన్నారా, లేకపోతే అభివృద్ధి కాదు. నేనేమంటున్నా అంటే వన్స్ రిజల్ట్స్ పబ్లికేషన్ అయిపోయినాక, రియల్ కౌంటింగ్ అయి పబ్లికేషన్ అయిపోయిన తర్వాత ఆ ఫలితాలను, రియల్ ఫలితాలను తీసుకొని వి విల్ అగైన్ గోయింగ్ టు ద పబ్లిక్ స్పెక్ట్రమ్, పబ్లిక్ డొమైన్లోకి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు సేకరిస్తాం. దేన్ని మీరు ప్రాధాన్యత ఇచ్చారు ఓటేసేటప్పుడు అంటే అప్పుడు రీజనింగ్ వస్తుంది. మీరు అన్నప్పుడు నెగటివ్ పర్స్పెక్టివ్ తోటి తెలుగుదేశంను కౌగిలించుకున్నారా,
లేదు పాజిటివ్ పర్స్పెక్టివ్ తోటి తెలుగుదేశం వైపు వెళ్ళారా, జగన్మోహన్ రెడ్డి గెలిస్తే జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళారా అనేది ఫలితాలను ఆధారం చేసుకొని మేము ఒక టిపికల్ క్వశ్చనర్ జనరేట్ చేస్తే వచ్చే అభిప్రాయాన్ని బట్టి వీ కెన్ బ్రాండ్ ఇట్ వెదర్ పాజిటివ్ ఓట్ ఆర్ నెగటివ్ ఓట్. బట్ ఎట్ దిస్ జంక్చర్ వీ కెన్. ముస్లిం ఓట్ బ్యాంక్ అనేది కూడా నేను చెప్పాను కదా, చాలా పారామీటర్స్ తీసుకున్నాము, సోషల్ పర్స్పెక్టివ్స్ కూడా తీసుకున్నాము. సోషల్ డివిజన్ ఏదైతే ఉంటుందో కులాలు మతాల వారీగా ఇవి గత 15 ఏళ్ళుగా అంటే 2009ని మేము దాన్ని ఏమంటారు బెంచ్ మార్క్ పెట్టుకున్నాను. 2009లోనే ఇప్పుడున్న నియోజకవర్గాల స్వరూపం వచ్చింది డీలిమిటేషన్ తర్వాత. అందుకని 2009 నుంచి జరిగిన అన్ని ఎన్నికల్లో ఈ స్వింగ్ ఎట్లా ఉంది, క్యాస్ట్ వైజ్ స్వింగ్, రిలీజియస్ స్వింగ్, ఎటువైపు నుంచి అట్లా కూడా చూస్తే ఈసారి ముస్లిమ్స్లలో 2019 ఓటింగ్ ప్యాటర్న్ కంటే ఇప్పుడు వ్యక్తం చేసిన అభిప్రాయాల్లో కొంచెం భిన్నమైన వైఖరి కనిపించింది. బట్ ఎక్కడ ఎవరికి ఫేవర్ వచ్చింది అంటే ముస్లిం పాకెట్స్ కూడా నియోజకవర్గాలను ప్రభావితం చేసేటంత ముస్లిం పాపులేషన్ స్టేట్ అంతా యూనిఫామ్గా లేదు. ఇప్పుడు రాయలసీమ జిల్లాల్లో, గుంటూరులో, అక్కడక్కడ కొన్ని పాకెట్స్లలో మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ ఫలితాన్ని ప్రభావితం చేసేటటువంటి ముస్లిం పాపులేషన్ ఉంది తప్ప స్టేట్ అంతా యూనిఫామ్గా లేదు. అట్లా చేసి దిస్ ఈజ్ అవర్ సర్వే రిపోర్ట్. ఇది ఆల్రెడీ మీకు సాఫ్ట్ కాపీ ఆల్మోస్ట్ ఆల్ మీడియా హౌజెస్కి వెళ్ళిపోయింది. దీంట్లో మేము అన్ని విషయాలు మేము ఏ అంశం మీద చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ విషయంలో కానీ, ఓట్ ప్యాటర్న్ కానీ, స్వింగ్ విషయంలో కానీ, వాళ్ళు ఎవరు వస్తే అభివృద్ధి సాధ్యమవుతుంది అనుకుంటున్నారని ఇట్లాంటి అన్ని క్వశ్చన్స్ని అబ్స్ట్రాక్ట్ కూడా మేము ఈ రిపోర్ట్లో ఇచ్చాం. దిస్ రిపోర్ట్ ఈస్ విత్ ఆల్ యూ మీడియా హౌసెస్. That's all from our side.